Thank you.
సాంక్షిక నుంచి ఆరోపణ మహిమ ఘనతకు అర్పుడవని పాడబడుతుంది. మహిమ ఘనతకు అర్పుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్పుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మనుషులకు కాపురా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే.
ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న వాక్య భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూర పండ్లనైనను కోయుదురా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి, ప్రశస్తమైన మీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, ఆన్లైన్ లో ఉన్న ప్రతి బిడ్డను, రావాల్సిన ప్రతి బిడ్డను అందరినీ కూడా తండ్రి, మేమున్నటువంటి ప్రాంగణములు సైతం తండ్రి మీ రక్త ప్రోక్షణ కింద తీసుకుని వస్తున్నాం. యేసయ్యా, మమ్మల్ని మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి ప్రభు. ఈ ప్రాంగణములను పరిశుద్ధపరచండి నాయన తండ్రి. నా దేవ, నేను తండ్రి ప్రభ పనికి మాలిన వాడిని అయినప్పటికీ ప్రభ, ఏమాత్రం అర్హత లేని వాడిని అయినప్పటికీ ప్రభ, మీరు కృపచేత నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ శ్రవ చాటును మరుగుపరచండి. నా నాలుకలు, నా నోటిని, నా స్వరాన్ని, తలంపులను మీరు ముచ్చి తండ్రి హృదయంలో నుంచి, నోట నుంచి వెలువడే ప్రతి మాట కూడా కేవలం ఆత్మచేత ప్రేరేపించబడినదై, ఆత్మచేత పుటము వేయబడినదై నా దేవ, నా ప్రభ, మా ప్రాణాత్మ దేహములను వెలిగించుటకును, అనేకులకు వెలుగుగా మమ్మల్ని మార్చుటకును మీ వాక్యాన్ని విరిచి పంచి మాకందరికీ ప్రభు తృప్తిగా భోజనం అనుగ్రహించవలసిందిగా బ్రతిమలాడుతూ యేసు పేరుతో ప్రార్థించి పొందుకుని నామ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో సాయంకాల సమయంలో కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతున్నా. అంటే యేసు ప్రభు అంత్య దినాల్లో జరగబోతున్నటువంటి విషయాలను గురించి చెబుతూ గమనించినట్లయితే, అంత్య దినాల్లో ఏ రీతిగా ఉంటాయి, దినాలు ఏ రీతిగా ఉంటాయి, ఏ రీతిగా ఉంటారు మనుషులు అన్న విషయాన్ని చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వాక్య భాగంలో 7వ వచనం నుంచి కూడా మనం చూసినట్లయితే యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, మీరు లోకాన్ని చూచి భయపడడం అంత భయపడనక్కర్లేదు, కానీ అంటే బయట నుంచి వచ్చేటువంటి ప్రమాదం అంత పెద్ద ప్రమాదం ఏమి కాదు, కానీ గమనించినట్లయితే లోపల ఉండేటటువంటి ప్రమాదం బహుభయంకరమైనది అని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళ మనం గమనించినట్లయితే, అందుకే చాలా సార్లు గమనించినట్లయితే మీ హృదయాలను కాపాడుకోండి, కాపాడుకోండి అని చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకోండి అని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే చూడండి,
మీరు ప్రవర్తన వచ్చి జాగ్రత్త పడుడి అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. సో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అంత్య దినాల్లో రాబో దినాల్లో ఏ రీతిగా ఉంటాయని 2000 years దాకే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇదిగో దినాలు ఈ రీతిగా ఉండబోతూ ఉన్నాయి, మిమ్మల్ని అనేకులు మోసం చేయబోతూ ఉన్నారని చెబుతూ, ప్రేమైన వాళ్ళారా, బయట నుంచి వచ్చే ప్రమాదం కంటే లోపల ఉండే ప్రమాదం అతి భయంకరం అని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నా. గమనించినట్లయితే నవ్వే ప్రతి ఒక్కరూ మన మంచిని కొరకపోవచ్చు. నీతో చాలా బాగా నవ్వుతూ ఉండవచ్చు, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటూ ఉండవచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రాన గమనించినట్లయితే దే మే నాట్ బి వెరీ వెరీ లేకపోతే హోలీ. ప్రేమైన వాళ్ళారా, గమనించినట్లయితే ఆ స్వరం చాలా ఆత్మీయంగా ఉండవచ్చు, కానీ ప్రేమైన వాళ్ళారా దేవుని సత్యం మీద ఆధారపడి ఉండకపోవచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా బ్యూటిఫుల్ గా వాళ్ళ వాయిస్ చాలా గంభీరంగా, లేకపోతే దైవ సత్యం చెప్తూ ఉన్నట్టుగా ఉండవచ్చు, కానీ గమనించినట్లయితే బైబిల్లో మనం చూస్తున్నాం ఇది దైవ స్వరం లాగా ఉందని. ప్రేమైన దేవుడి మీద ఉండవచ్చు, కానీ బట్ ఇట్ మే నాట్ బి బేస్డ్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో వాళ్ళు యేసయ్యను గురించి ఒకవేళ మాట్లాడుతూ ఉండవచ్చు, కానీ యేసయ్యను అనుసరించే వారుగా ఉండకపోవచ్చు. ప్రేమైన దేవుని వారు, దీస్ ఆర్ ద థింగ్స్ గాడ్ ఈస్ రియల్లీ, యేసు ప్రభు మనల్ని చాలా జాగ్రత్త పడండి అని హెచ్చరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో యేసు ప్రభు అంటూ ఉన్నాడు, ఇలాంటి వారిని గురించి మీరేం చేయాలంటే వాళ్ళను ద్వేషించండి అని చెప్పటంలా, వాళ్ళను అలాంటి వారిని మీరు ద్వేషించండి అని చెప్పటం లేదు, కానీ గమనించినట్లయితే వారి మీద దాడి చేయండి అని చెప్పటం లేదు, కానీ బట్ అలాంటి వారిని గురించి మీరు బీ కేర్ఫుల్, జాగ్రత్త పడండి అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జీసస్ ఈస్ టెల్లింగ్ us దిస్ ఈవినింగ్. ప్రేమైన దేవుడు అంటే అంత్య దినాల్లో ఈ రీతిగా ఉండబోతా ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే, మిమ్మల్ని మీరు భద్రపరచుకోవాలంటే, మిమ్మల్ని మీరు పరలోక రాజ్యానికి ఒకవేళ అనుకూలమైనటువంటి వారిగా మార్చుకోవాలంటే ఏ రీతిగా ఉండాలి అని యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అందుకే వివేచన కలిగినటువంటి హృదయం, యేసు ప్రభు చాలా సార్లు మాట్లాడుతూ డిజర్న్మెంట్ గురించి మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. వివేచన కలిగినటువంటి హృదయం అది ఎప్పుడు దొరుకుతుందో మనం చూద్దాం తర్వాత వాక్య భాగంలో. గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా, వివేచన కలిగినటువంటి హృదయాన్ని మీరు కలిగి ఉండాలి అని యేసు ప్రభు చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళారా, తోడేలు ఎప్పుడు కూడా తోడేలు లాగా మన దగ్గరికి రాదు కదా. తోడేలు ఎప్పుడు కూడా తోడేలాగా మన దగ్గరికి రాదు. ఎందుకంటే దాన్ని చూడగానే మనం భయపడిపోతాం, దాన్ని చూడగానే పారిపోతాం. ప్రియమైన వాళ్ళారా, గమనించినట్లయితే హవ్వ దగ్గరికి సాతాను ఏ రీతిగా వచ్చాడు, చాలా బ్యూటిఫుల్ గా పలకరించుకుంటూ వచ్చింది కదా. హౌ ఆర్ యూ కదా. గమనించట్లేదు ఏ రీతిగా ఉన్నావు, నువ్వు దేవునిలాగా ఉన్నావా, దేవునిలాగా ఉండాలని ఆశపడుతున్నావా, ఈ రీతిగా గమనించినట్లయితే ఇట్ హ్యాస్ కమ్ టు ఈవ్ ఇన్ a so beautiful way that she can accept her. అంటే సర్పమును యాక్సెప్ట్ చేసే రీతిగా ఆ సర్పము ఆయన దగ్గరికి, లేకపోతే డెవిల్ ఆమె దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళారా, చాలా సార్లు మనం ఏ రీతిగా యాక్సెప్ట్ చేస్తామో ఆ రీతిగా ఏం చేస్తారంటే సాతానుడు మన మధ్య పనిచేస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో నెవర్ థింక్ దట్ సైతాను చూడడానికి చాలా భయంకరంగా ఉంటాడు, లేకపోతే రౌద్రంగా ఉంటాడు, లేకపోతే మనల్ని లేకపోతే బలిగొట్టడానికి వస్తాడు కాదు. అలా రాడు ఎప్పుడు కూడా. He comes with a so sweet voice, he comes in a beautiful way so that you can accept him first of all. హవ్వ సర్పాన్ని యాక్సెప్ట్ చేయాలంటే మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, హవ్వ ఏ రీతిగా యాక్సెప్ట్ చేయగలదో ఆ రీతిగా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అంటే దీని అర్థం ఏంటంటే యేసు ప్రభు చెప్తున్నాడు అందరినీ అనుమానించండి అని కాదు. యేసు ప్రభు చెప్తున్నాడు అందరినీ అనుమానించొద్దండి, అందరినీ అనుమానించాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ యు హ్యావ్ ఎ డిసర్న్మెంట్, మీకు డిసర్న్మెంట్ అంటే ఏమంటారు దాన్ని గమనించినట్లయితే గ్రహించే శక్తి, లేకపోతే ఇలా చెప్పాలంటే గ్రహించే శక్తి కంటే కూడా గమనించినట్లయితే అంటారు వివేచన కలిగినటువంటి హృదయం. వివేచన కలిగిన హృదయం ఎవరైతే ఉంటారో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈజీలీ వీ కెన్ ప్రెడిక్ట్ అని యేసు ప్రభు ఇక్కడ చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ప్రభు మనతో ఏం మాట్లాడినా, సో అంటే దినాల్లో క్రీస్తుకు అంటే ఇది ఎప్పుడు మనం గ్రహిస్తామంటే, ఈ డిజర్న్మెంట్ ఎప్పుడు వస్తుందంటే ఏదో మనము చదువుకుంటేనో లేకపోతే ప్రాక్టీస్ మీదనో రాదు. దేవులరా, whenever we are very very closer to the Lord, దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా రావటం ప్రారంభిస్తుంది. దట్స్ వాట్ జీసస్ సేస్ వెరీ వెరీ క్లియర్లీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈ సాయంకాల సమయంలో ముఖ్యంగా మూడు అంశాలు మీ దగ్గర నేను తీసుకురావడం. మూడు అంశాలు ప్రేమ. నంబర్ 1, a wolf hides. తోడేలు ఏం చేస్తుందంటే తను తాను దాచుకుంటుంది.
ఎ వూల్ఫ్ హైడ్స్. రెండవది ఏంటంటే ఎ షీప్ ఏం చేస్తుందంటే ఫాలోస్. ఎ షీప్ ఫాలోస్. గొర్రె ఏం చేస్తుంది? వెంబడిస్తుంది, అనుసరిస్తుంది. నెంబర్ 3, ఎ షెపర్డ్ ప్రొటెక్ట్స్. ఈ 3 అంశాలు చాలా బ్యూటిఫుల్ గా దేవుడు మనతో మాట్లాడని ఆశపడుతున్నాడు ప్రేమ వల్ల. మొట్టమొదటి మీ దగ్గర తీసుకొని వస్తున్నా, ఎ వూల్ఫ్ హైడ్స్. తోడేలు ఏ రీతిగా తను తాను దాచుకుంటుంది, తోడేలు ఏ రీతిగా తను తాను కనపరుచుకోకుండా తోడేలులాగా ఏ రీతిగా మన మధ్యలోకి వస్తుంది అన్న అంశము యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి 15వ వచనం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవర్తనను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని, వారు గొర్రెల చర్మము కప్పుకొని మీ యొద్దకు వత్తురు. కానీ చాలు గమనించేటట్టే వాళ్ళు ఎందుకు వస్తారంట? గొర్రెల చర్మాన్ని కప్పుకుంటారు అంటే అర్థం ఏంటి? చూడడానికి గొర్రెలాగానే ఉంటారు, చూడడానికి ఏమో చాలా ఎలా ఉంటారు, తమలో ఒకటిగా ఉన్నట్టుగా ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో అసలు గొర్రెల్లోకి తోడలు వచ్చిందంటే గొర్రెలు పారిపోతాయి కదా. అలా ఎప్పుడు రాడంట ప్రేమైన దేవుని బిడ్డల. ఫస్ట్ ఆఫ్ ఆల్ గొర్రెలు యాక్సెప్ట్ చేయాలి, గొర్రెలు తనను అంగీకరించాలి. ఆ రీతిగా గొర్రెల చర్మము కప్పుకొని వస్తాయి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తుంది. ఇదేంటంటే మొట్టమొదటి గమనించినట్లయితే వేషధారణ. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా వేషధారణ కలిగి ఉంటారు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో తోడేలు ఎప్పుడు కూడా గమనించినట్లయితే తన జీవిత కాలం అంతా కూడా ఎలాగ బ్రతుకుతుంది. తను యాక్చువల్ గా వేటాడే విధానం గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఇట్ చీట్స్ అదర్ ఏమంటారు మిగతా జంతువులు ఏం చేస్తుందంటే అది మోసం చేసి భక్షిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని బట్టి. సో మోసం ప్రారంభంలో మనకు చాలా అసహ్యంగానో లేకపోతే భయంకరంగానో లేకపోతే మనల్ని భయపడిచ్చే రీతిగానే ఎప్పుడు రాదు. కానీ గమనించినట్లయితే ప్రేమైన దేవుని పిల్లరా చాలా ఆకర్షణీయంగా, చాలా అట్రాక్టివ్ గా మా దగ్గరకు రావటం ప్రారంభిస్తుంది, చాలా ఆత్మీయంగా రావటం ప్రారంభిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఆత్మీయంగా రావటం ప్రారంభిస్తుంది, చాలా ప్రేమగా మీ దగ్గరికి రావటం ప్రారంభిస్తుంది. We need to be very, very careful ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఆ ఆత్మీయత వెనక ఏముందో, ఆ ప్రేమ వెనక ఏముందో, ఆ ఆకర్షణ వెనక ఏముందో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిజర్న్మెంట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిజర్న్మెంట్. అది మనము వివేచన కలిగిన హృదయాలు లేకపోతే మాత్రమే కనుగొనగలరు. కొన్నిసార్లు ఏంటంటే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అంటే చూసారు, భావోద్వేగంగా వస్తారు మన దగ్గరికి, భావోద్వేగంగా వి బికమ్ సో ఎమోషనల్ ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆ రీతిగా మన దగ్గరకు రావటం ప్రారంభిస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. కొన్నిసార్లు ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ సో మచ్. కొన్నిసార్లు ఏంటంటే నిజాన్ని కూడా మనం గుర్తుపెట్టలేని అలాంటి భయంకరమైన స్థితిలో మనం పడిపోతాం. ప్రేమైన దేవుని చాలా ప్రభావవంతంగా మన దగ్గరకు వస్తుంది, ఆకట్టుకునేలాగా మన దగ్గరకు వస్తుంది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో వీ నీడ్ టు బి వెరీ, వెరీ కేర్ఫుల్. సో అదే నేను చెప్తున్నాను, సాతాను హవ్వ దగ్గరికి ఏ రీతిగా వచ్చిందంటే ప్రేమైన దేవుని బిడ్డలారా భయంకరంగా, లేకపోతే హవ్వ యాక్సెప్ట్ చేయలేని రీతిగా ఎప్పుడు రాలేదు. కానీ ఎంత బ్యూటిఫుల్ గా హవ్వ ఎంత చక్కగా దానికి సమాధానం ఇస్తుందంటే, ఎంత చక్కగా హవ్వ దాన్ని అడుగుతూ ఉందంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇద్దరు ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటూ ఉన్నారు చూసారా. సో ఎప్పుడు కూడా హవ్వ అంటే ఇలాంటి వూల్ఫ్ ఏ రీతిగా వస్తుందంటే నువ్వు నేను ఏ రీతిగా యాక్సెప్ట్ చేస్తామో, యాక్సెప్టబుల్ లెవెల్ కు ప్రేమైన దేవుని బిడ్డలారా అది తగ్గించుకొని రావటం, లేకపోతే ఆ రీతిగా కనపట్టేది వేషధారణ అంటారు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో అందుకే యేసు ప్రభు అన్నాడు, వేషలైన పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు కానీ వేషధారులు మాత్రం పరలోక రాజ్యంలో ప్రవేశించారని యేసు ప్రభు చాలా ఖరఖండితంగా చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. అంటే వేషలకు కూడా దేవుడు పరలోక రాజ్యంలో స్థానం కల్పిస్తున్నాడు కానీ వేషధారులు ఎప్పటికీ ప్రవేశించరు అని యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. వేషధారణ అనేది యేసు ప్రభుకు చాలా అసహ్యమైనది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డ. మన జీవితం నిజంగా ప్రశ్నించుకోవాలి. మనకు ఇమ్మీడియట్ గా తెలియదు కానీ స్లోగా మనకు అర్థమవుతుంది. ఆల్రెడీ అప్పటికే ట్రాప్ లో ఉండిపోతాం ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆల్రెడీ అప్పటికే ట్రాప్ లో ఉండిపోతాం. సో చాలా రీజనబుల్ గా హవ్వ దగ్గరికి ఏ రీతిగా వచ్చిందో చాలా గమనించినట్లయితే చాలా ఆకర్షణీయంగా కాదు కానీ చాలా యాక్సెప్టబిలిటీ లెవెల్ కు చాలా దగ్గరగా ఏ రీతిగా వచ్చిందో ఆ రీతిగా మన దగ్గరికి రావటం ప్రారంభిస్తుంది. చాలా సహజంగా సరైనదిగా మాట్లాడడానికి వచ్చినట్టుగా మన దగ్గరకు రావటం ప్రారంభిస్తారు. అది మీరు గుర్తుపట్టాలి అని యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఎవరైనా ఒక మురికి గ్లాస్ లో విషయాన్ని పోసి తాగమంటే ఎవరైనా తాగుతారా? ఎనిబడి ఎవరు తాగారు కదా. పిచ్చడికి వాడిని పిచ్చడు కూడా తాగాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. అది చూడడానికి గ్లాసు చాలా ఆక్వర్డ్ గా ఉంది,
దాంట్లో విషయం ఉందని తెలిస్తే ఎవరైనా తాగుతారా? ఎవరు తాగరు. కానీ అదే ఒక బ్యూటిఫుల్ గ్లాస్ తీసుకొని దాంట్లో కొంచెం తేనె నీళ్లు గాని లేకపోతే తీపి నీళ్లు గాని పోసి ఆ లిటిల్ విషయం వేసినారంటే చాలు, ఏమవుతారు? మోసం పోయి తాగుతారు. ప్రేమైన దేవుని పిల్లరా, సేటన్ కమ్స్ టు us లైక్ దట్. గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదే యేసుప్రభు చెప్పేది ఏంటంటే బయట నుంచి వచ్చే ప్రమాదమే, కానీ ఇట్ ఇస్ నాట్ డేంజరస్ దాన్ దిస్. మనలో ఉన్నటువంటి డేంజర్ ను చాలా బాగా గుర్తుపెట్టాలి అని యేసుప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో నిజంగా ప్రశ్నించుకోవాలి. చాలా మృదువైన మాటలతో రావచ్చు మన దగ్గరికి, చాలా మృదువైన మాటలతో ప్రేమైన వాళ్ళరా. సో ఎలా వస్తారంటే సత్యం కంప్లీట్ గా చెప్పారు కానీ బట్ సత్యంతో వస్తారు, అంటే హాఫ్ ట్రూత్ తో వస్తారు. హాఫ్ ట్రూత్ ఈజీలీ యాక్సెప్ట్ కదా. సాతాన్ దగ్గర సాతాన్ ఏదైతే వచ్చాడు, హాఫ్ ట్రూత్ లో వచ్చినట్టుగా చూస్తాం కదా. సో సర్పం ఏం చేశాడు? సగం సత్యము సగం అసత్యము కలిపి చెప్పినట్టుగా చూస్తాం. సో దట్ ఈ వాజ్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు సత్యం చెప్పినట్టుగానే ఉంటుంది కానీ దాంట్లో అసత్యము దాగి ఉంది అనేది మనం తెలుసుకోలేకపోతే మనం మోసపోతామని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట. అందుకే ప్రభు మొట్టమొదటి అధ్యాయంలోని థర్డ్ చాప్టర్ లోని సాతాను గురించి చెప్తున్నట్టుగా చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా సత్యముతో కలిపినటువంటి అసత్యం ఇట్ ఈస్ మోర్ డేంజరస్ ప్రేమైన దేవుని బిడ్డలారా. సో గమనించినట్లయితే అసత్యం అనేది కంప్లీట్ గా అవుట్ రైట్ గా డిరేట్ చేస్తాం, కానీ సత్యముతో అంటే దాన్ని ఏమంటారు? హాఫ్ ట్రూత్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. గుర్తుపెట్టుకోవాలి, అది మనల్ని మోసం చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో తప్పుడు వాగ్దానాలతో వస్తారు మన దగ్గరికి, వాగ్దానం చేస్తారు కానీ వాగ్దానం నిలబెట్టుకోలేరు. చూసారా ప్రేమ వాళ్ళరా, వి నీడ్ టు బి వెరీ 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 కేర్ఫుల్. చాలా బాగా ప్రామిస్ చేస్తారు, ప్రామిస్ నిలబెట్టుకోలేరు ప్రేమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే ఆల్వేస్ నేను చెప్తున్నాను, అంటే కొన్ని మాత్రం చెప్తున్నాను. ఎలా అంటే దే ఆల్వేస్ సీక్ దేర్ సెల్ఫ్ గ్లోరీ. ఏసైనా హెచ్చించడం కంటే ముందు ఏం చేస్తారంటే సెల్ఫ్ గ్లోరీ చెప్పుకోవటం ప్రారంభిస్తారు కదా. నువ్వు దేవదూతల వల్ల ఉండాలనుకుంటున్నావా అంటే అర్థం ఏంటి? ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి లోబడి ఉండడం కాదు కానీ నువ్వు దేవదూతల్లాగా ఉండాలంటే హవ్వ ఏమనుకుంది? మోసపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఆల్వేస్ లుక్ ఫర్ సెల్ఫ్ గ్లోరీ ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇది కూడా ఒక దేవదూత కాబట్టి సాతానుడు గమనించినట్లయితే నువ్వు దేవదూతల్లాగా ఉంటావు. గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళరా, సో యేసయ్యను హెచ్చరించడం, దేవుణ్ణి హెచ్చించడం పోయి ఏం చేస్తారంటే దే సీక్ దేర్ సెల్ఫ్ గ్లోరీ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తాము హెచ్చించుకుంటారు. అది బయట కనపడకపోవచ్చు, వెంటనే చెప్పరు ప్రేమైన దేవుని బిడ్డలారా. గమనించండి, స్లోగా ఏంటంటే స్లో పాయిజన్ అంటారు. చూసారా, స్లో పాయిజన్ ఇస్ మోర్ డేంజరస్ దాన్ దాన్ని ఏమంటారు అంటే డైరెక్ట్ గా పాయిజన్ కంటే స్లో పాయిజన్ మరీ డేంజరస్ ప్రేమైన దేవుని బిడ్డలారా. యు నీడ్ టు బి వెరీ వెరీ. స్లో పాయిజన్ ఇస్తే ప్రేమ వాళ్ళు తేరుకోవడం కష్టం, బయటకు రావడం బహు కష్టం. ప్రేమ విషయం దాని వెంటనే బాగు చేస్తారు, కనుక్కుంటారు వెంటనే. మనం ప్రికాషన్ తీసుకున్నట్లే చాలా మంది అవుతుంటారు. మనం నేను గోవిందపల్లిలో ఉన్నప్పుడైతే వారానికి ఒకటి తాగేటాడు, ఎంట్రీని తాగేవాడు. అంటే చేలకేసే ఎంట్రీని తాగుతారు తక్కువ, వాళ్ళు వెంటనే గుర్తుపట్టారు, తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకొచ్చి చాలా మంది బతికించుకున్నారు ప్రేమైన దేవుని ఉన్నారా. అదే స్లో పాయిజన్ చూసారా, అది మన మైండ్ కి పనిచేస్తుంది, మన హార్ట్ కి పనిచేస్తుంది, మన అవయవాలకు పనిచేస్తుంది. అన్ని అవయవాలకు పోయిన తర్వాత ప్రేమ అప్పుడు కనుక్కుంటారు, అంతవరకు కనుక్కోలేరు ప్రేమైన దేవుని పిల్లరా. సో ఆల్మోస్ట్ ఏమవుతాయి, అన్ని అవయవాలు డ్యామేజ్ అయిన తర్వాత అప్పుడు బయటపడుతుంది. ఇట్ విల్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో అండ్ గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకున్న గర్వం వేరే వాళ్ళకు ఉన్నది ప్రేమైన దేవుని బిడ్డలారా. అసలు సాతానుడే పడింది గర్వంతో కదా. ఇదిగో నీవు గర్వించితివి, మనం యెషయా గ్రంథం 14వ అధ్యాయం మనం చూసినట్లయితే అసలు దేవుడు సాతాను తోసేసింది దేనికోసం? దానికి ఉన్నటువంటి గర్వాన్ని బట్టి. సో ఈ తోడళ్లకు ఎక్కడ లేని గర్వం ప్రేమైన దేవుని బిడ్డలారా. తాను హెచ్చించుకోవటం మాత్రమే కాదు కానీ చాలా గర్వం అండి ప్రేమైన వాళ్ళారా. నాశనముకు ముందు గర్వం నడుచును బైబిల్లో రాయబడినట్టుగా మనం చూస్తాం. సో గర్వపు మాటలు ప్రేమైన దేవుని ఉండటం ప్రారంభిస్తాయి. మృదువుగా మాట్లాడినట్టే ఉంటాడు కానీ గర్వంతో కూడినటువంటి మాటలు కనపడుతూ ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దట్స్ వై యేసు అంటారంటే వారిని చూచి మీరు జాగ్రత్త పడుడి. మరోసారి చదువుకున్న వచ్చినండి 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వస్తారు, కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. క్రూరత్వం దాగి ఉంటుంది కానీ క్రూరత్వం బయట కనిపించదు. క్రూరత్వం దాగి ఉంటుంది, క్రూరత్వం బయటకు కనిపించదు. చాలా సాడిజం అనేది లోపల ఉంటుంది, బయటకు మాత్రం
దే స్పీక్ సో స్వీట్లీ. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ సాడిజం అంతా తీర్చుకుంటారు మన మీద. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. వీరి లక్షణాలు ఏంటో తెలుసా? వీరి లక్షణాలు మనం ఈజీగా కనిపెట్టవచ్చు. యాక్చువల్లీ కొంచెం అబ్జర్వ్ చేస్తాయి. దే స్టార్ట్ డివైడింగ్. లాస్ట్ వీక్ నేను చెప్పాను, ప్రేమైన దేవుని బిడ్డలారా ఎలా ఉంటారంటే, మనుషుల మధ్య విభేదాలు, ఇద్దరు మనుషులను విడగొడతారు, కుటుంబాలను విడగొడతారు, ఫెలోషిప్ ను విడగొడతారు, చర్చిలో చీలికలు తీసుకొస్తుంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దే బ్రింగ్ డివిజన్స్ అంతే. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాడు ఆది నుంచి కూడా ఆ పని చేస్తున్నాడు. ప్రేమైన వాళ్ళు గమనించినట్లయితే ఆదాము ఏమన్నాడంట, నా ఎముకలో ఎముక, నా యొక్క మాంసములో మాంసము అంటే మేమిద్దరం ఒక్కటే కదా, అన్డివైడెడ్ అని చెప్పాడు. యాక్చువల్గా గమనించినట్లయితే ఓకే, అద్వితీయం అని చెప్పాడు ఒకరైతే చెప్పాలంటే. ప్రేమైన దేవుని పిల్లలు, కానీ సాతాను చేసి వచ్చే గొడవకి ఏమిటంటే, ఇదిగో ఈమె, ఇదిగో ఈయన. ఏంటంటే డివిజన్స్ వాళ్ళ మధ్యనే, భార్య భర్తల మధ్య ఒక్కసారిగా డివిజన్స్ తీసుకురావటం ప్రారంభించింది. ప్రేమైన దేవుని పిల్లలు చెప్తూ ఉన్నాను, దే కమ్ విత్ ఈజీలీ మనం కనుక్కోవచ్చు. డివిజన్స్ తీసుకురావటం ప్రారంభిస్తారు. ప్రేమైన దేవుని పిల్లరా, విభేదాలు తీసుకు ఉంటారు, డివిజన్స్ తీసుకొని వస్తూ ఉంటారు. ప్రేమైన దేవుని పిల్లరా, అంత మాత్రమేనా, దే మ్యానిపులేట్ వర్డ్స్. లాస్ట్ చూసాను. ప్రేమైన దేవుని పిల్లరా, ది మ్యానిపులేట్ వర్డ్స్ కదా, మాయ చేస్తూ ఉంటారు. మాటల గారడి అంటారు చూసారా, మాటలతో మాయ చేస్తారు, గారడి చేస్తారు. ప్రేమైన దేవుడు గురుడి కొట్టిస్తారు చివరికి. we need to be very very careful. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఇందాక నేను చెప్పాను, సెల్ఫ్ గ్లోరీ, సెల్ఫ్ అటెన్షన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చెప్తూ ఉంటే మీరు పట్టించుకోకుండా ఉండి. ప్రేమైన వాళ్ళరా, ఐదర్ దే గెట్ యాంగ్రీ విత్ యూ ఆర్ దే గో అవే ఫ్రమ్ యూ యాక్చువల్లీ. సో వాళ్ళ సెల్ఫ్ అట్రాక్షన్ అన్నమాట. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నువ్వు వినాలని కోరుకుంటారు, నువ్వు వింటూనే ఉండాలని కోరుకుంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సెల్ఫ్ అటెన్షన్, అలాగే సెల్ఫ్ గ్లోరీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, అండ్ ప్రజలను ఏం చేస్తారంటే వాళ్ళ పనుల కోసం వాడుకోవడం ప్రారంభిస్తారు. వాళ్ళ ప్రజలు ఏం చేస్తారు, ప్రతి ఒక్కరిని ఏ రీతిగా వాడుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు. ఏ రీతిగా వాడుకోవాలో, పరిచర్య కోసం కాదు, దేవుని కోసం కాదు, వాళ్ళ సొంత పనుల కోసం. లాస్ట్ వీక్ చెప్పాను, యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఏ ఒక్క శిష్యుని తన సొంత పని కోసం వాడుకోలేదు. మనం లాస్ట్ వీక్ మనం చూసాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరైనా తన సొంత పనుల కోసం వాడుకున్నాడా? ప్రియమైన వాళ్ళరా, దేవుని పని మీద వాడుకున్నాడు తప్పితే ఏ ఒక్కరిని తన సొంత పనుల కోసం ప్రభు వాడుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు వాడుకోవడం ప్రారంభిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే పౌలు ఒక మంచి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. గమనించినట్లయితే అపోస్తల కార్యములు 20వ అధ్యాయం చూద్దాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 29-30 వచనాలు చదువుకుందాం. నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు. వంకర మాటలు, ఇదండి కరెక్ట్ వర్డ్ యాక్చువల్లీ. ఏంటంటే వాళ్ళు వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. వంకర మాటలు మాట్లాడే వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరతారంట? మీలో నుంచే బయలుదేరు. ఇట్ ఈస్ మోస్ట్ డేంజరస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ప్రమాదం బయట నుంచి కాదండి. మనకు చాలా సార్లు అనుకుంటాం క్రైస్తవులకు ప్రమాదము అది ఇదని. దాంట్కంటే మోర్ డేంజరస్ ఇది. ఇట్ విల్ బి డిసీవింగ్ us. ప్రియమైన దేవునితో ఉన్నాం అనుకుంటున్నాం అని ఫీల్ అయ్యేట్టుగా చేస్తారు, కానీ we might have gone away from the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్స్ వెరీ వెరీ మోస్ట్ డేంజరస్ ఇన్ అవర్ లైఫ్. వి నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అందుకే పౌలు చాలా బాగా హెచ్చరిస్తూ ఉన్నట్టుగా చూస్తాం. వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరతారంట? మీలో నుంచే బయలుదేరతాడు అని పౌలు చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 5-6 వచనాలు. మరియు తనకు నమస్కారం చేయుటకై ఎవడైనా తన దాపునకు వచ్చినప్పుడు అతను తన చెయ్యి చాపి అతన్ని పట్టుకొని ముద్దు పెట్టుకొని వచ్చెను. తీర్పు నందుటకై రాజునంతకు వచ్చిన ఇశ్రాయేలుకందరికి అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేలు అందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. ఇశ్రాయేలీయులందరినీ ఎట్లా తిప్పుకున్నాట? తన వైపుకు తిప్పుకొనెను. రాజు దగ్గరికి వెళ్లకుండా రాజు వైపు ఉన్న వారిని అందరినీ ఏ రీతిగా చేస్తున్నాడు? తన వైపుకు తిప్పుకోవటం ప్రారంభించాడు. ప్రేమైన వాళ్ళ కపట ముద్దులు పెట్టుకుంటున్నాడు. దగ్గరకు రాగానే చెయ్యి పెట్టుకుంటాడు, అలా ముద్దు పెట్టుకుంటాడు. గమనించినట్లయితే ఎంత ప్రేమ బలగపోస్తూ ఉన్నాడు. గమనించినట్లయితే ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఇశ్రాయేలీలందరినీ ఎలా తిప్పుకున్నాడంట? తన వైపుకు తిప్పుకొనెను. బైబిల్లో వ్రాయబడింది. ప్రేమైన వాళ్ళరా, అబ్షాలోములో దాగిన తోడేలు గుర్తుపెట్టుకోవాలి. అబ్షాలోములో దాగిన తోడేలండి, ఎవరో కాదు. ప్రియమైన దేవుడు కదా, దావీదు శత్రువుల నుంచి రాలేదండి. దావీదుకు
ఏమంటారు ప్రమాదం ఎక్కడి నుంచి వచ్చింది? తన ఇంటిలో నుంచే వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అబ్షాలోము తన స్వంత కుమారుడే. ఇంకా మీరు చూసినట్లయితే ఇంకా భయంకరమైన పనులు చేస్తారు తర్వాత మనం గమనించినట్లయితే. ప్రియమైన వాళ్ళారా, గమనించంటే ఇశ్రాయేల్ ఇంకా దావీదు మీద అసహ్యం పుట్టు రీతిగా ఆయన చేసిన పనులు మనం చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. తర్వాత మీరు చదివినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం ప్రియమైన వాళ్ళారా. సో ఈ అబ్షాలోము దావీదును ధైర్యంగా ఎదిరించగలిగాడా? ఎదిరించలేదు. ధైర్యంగా ఇదిగో నేను నీతో పోరాడతాను, ఇదిగో యుద్ధంలో గెలుచుకుందాం అన్నాడా? అలా రాడు ఎప్పుడు కూడా. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఏం చేస్తున్నాడు? మెల్లగా ప్రజలను వాడుకోవడం ప్రారంభించాడు. మెల్లగా ప్రజలను తన వైపు తిప్పుకోవడం ప్రారంభించాడు. అవును, ఎప్పుడు కూడా ఇలా చేస్తాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. దే స్టార్టెడ్ టర్నింగ్ పీపుల్స్ హార్ట్ టువర్డ్స్ దెమ్. యాక్చువల్లీ ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు మీద ప్రేమ కంటే తమ మీద ఎక్కువగా ప్రేమించడం మొదలు పెట్టిస్తారు ప్రేమైన దేవుని బిడ్డలారా. వాళ్ళు ఏంటంటే యేసు ప్రభు కంటే ఈయనను ఎక్కువగా ప్రేమిస్తారు. ఈయన ఏం చెప్తే అది తూచ తప్పకుండా పాటిస్తారు. మీరు గమనించట్లేదు, కొన్ని సంఘాలు మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దే ఆర్ లైక్ దట్ ఓన్లీ. దేవుని వాళ్ళ వాక్యంలో ఉన్నట్టుగా కాదు, యేసు ప్రభు చెప్పినట్టుగా కాదు, ఇదిగో మా నాయకుడు చెప్పాడు, మా సేవకుడు చెప్పాడు అన్నట్టుగా చేస్తూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. మోసం అనేది ఎప్పుడు కూడా మెల్లగా వస్తుంది, నిశ్శబ్దంగా వస్తుంది, రహస్యంగా వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ధైర్యంగా రాదు, ధైర్యంగా ఎదుర్కోలేదు. ధైర్యముగా ప్రేమ వాళ్ళరా. మోసం ఎప్పుడు గమనించండి, అసత్యం సత్యాన్ని ఎప్పుడు ధైర్యంగా ఎదుర్కోలేదండి. అసత్యం ఎప్పుడు కూడా సత్యాన్ని ధైర్యంగా ఎదుర్కోలేదు. బికాస్ ఎందుకంటే సత్యము ఇట్ కెన్ స్టాండ్ అలోన్. సత్యం ఎప్పుడు కూడా ఇట్ కెన్ స్టాండ్ అలోన్, ఒక్కటిగా నిలబడుతుంది. కానీ అసత్యానికి ఎప్పుడు కూడా సపోర్ట్ అవసరం. అసత్యానికి ఎప్పుడు కూడా సపోర్ట్ అవసరం. గుర్తుపెట్టుకోండి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఫాల్స్ దాన్ని ఏమంటారు, అసత్యం అనేది గమనించినట్లయితే ఎప్పుడు కూడా ఇట్ కెనాట్ కమ్ అలోన్. ఎప్పుడు కూడా సపోర్ట్ కావాలి. మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూనే పోతే ఒక చిన్న అబద్ధం ఏమవుతుందో తెలుసా? దాన్ని నిలబెట్టుకోవడానికి ఇంకొక అబద్ధం, దాన్ని నిలబెట్టుకోవడానికి ఇంకొక అబద్ధం పోతూనే ఉంటుంది తప్పితే దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఇట్. అదే సత్యం అనుకోండి, ఇట్ కెన్ స్టాండ్ స్ట్రైట్. దానికి ఏ సపోర్ట్ అక్కర్లేదు ప్రేమైన. అందుకే ప్రజలంతా ఏకమైనారు. యేసుప్రభు ఒక్కడ ఒక సైడ్ ఉన్నాడు, సత్యవంతుడైన యేసుప్రభు ఒక సైడ్ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మిగతా ప్రజలంతా మరొక సైడ్ ఉన్నారు. కానీ యేసుప్రభు గెలిచాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆయన అనుకున్నదే చేశాడు. ఏ చిత్తమైతే అనుకుని వచ్చాడో ఒకరికి అది ఖచ్చితంగా నెరవేర్చాడు. ఒక్కడే నెరవేర్చాడు ప్రేమ, ఏ సపోర్ట్ లేకుండా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఎందుకు మాటలు చెప్తున్నా అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే న్యాయపతుల గ్రంథం 16వ అధ్యాయం అనుకుంటాను. గమనించినట్లయితే బైబిల్లో వ్రాయబడింది, అతడు ఎప్పటిలాగా వెరజిమ్ముదని అనుకుని లేస్తే, బైబిల్లో వ్రాయబడింది యెహోవా అతన్ని ఎడబాసనని అతడు ఎరుగక ఉండెను అని బైబిల్లో వ్రాయబడింది. యెహోవా 20వ వచనం చదువుకుందాం ఒకసారి. 20వ వచనం. యెహోవా అతన్ని ఎడబాసనని అతడు ఎరుగక ఉండెను. అంటే ప్రాథమిక వర్డ్స్ ఇది ప్రియమైన దేవుడు. అంటే సంసోన్ అనుకుంటున్నాడు, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు దేవుని యొక్క ఏమంటారు దాన్ని నాజీరు చేయబడినటువంటి వ్యక్తిని కాబట్టి అభిషక్తుని అని అనుకుంటూ ఉన్నాడు ప్రియమైన దేవుడు బిడ్డలారా. గమనించినట్లయితే కానీ అదంతా కూడా పోయింది అని అతడు ఎరుగక ఉండెను అని బైబిల్లో రాయబడింది. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఎందుకు ఈ మాటలు చెప్తానని తెలుసా? చాలా సార్లు మనం మోసపోతామండి. తర్వాత చెప్తాడు దేవుడు. యాక్చువల్లీ గమనించినట్లయితే ఐ విల్ టెల్ యు నెక్స్ట్. చాలా సార్లు వరాలను బట్టి మనం మోసపోతూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో వరాలు ఉన్నంత మాత్రాన రక్షణ లేకపోవచ్చు. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. చాలా గమనించినట్లయితే వరాల వెంబడి వెళ్తూ ఉంటారు. ఒక ప్రవచనం చెప్తున్నాడంటే పరిగెత్తారు అతని వెంట 10 మంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి ఎంతవరకు నెరవేరుతాయి దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ వరాలు ప్రవచనాలు చెప్తూ ఉన్నారు, లేకపోతే ఇంకొకటి చెప్తూ ఉన్నారు, ఇంకొక హీలింగ్ ఉందంటే పరిగెత్తుకుంటూ వెళ్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. వరాలు ఉన్నంత మాత్రాన రక్షణ ఉండకపోవచ్చు, రక్షణ లేకపోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో వివేచన లేకపోతే, గమనించినట్లయితే వివేచన అనేది లేకపోతే బలమైన వారు సైతం పడిపోయే అవకాశం ఉంది. సంసోను బలవంతుడే,
సంసోను శక్తిమంతుడే, సంసోను టాలెంటెడ్ మ్యాన్. గమనించినట్లయితే సంసోనుకు వరాలు ఉన్నాయి, కానీ మోసపోయాడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఢిల్లీలో వరలో పడి సంపూర్ణంగా తను తాను నాశనం చేసుకున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అది స్లో పాయిజన్ లాగా అయిపోయింది. అంతకు ముందే 2-3 సార్లు కట్టేసింది, బయటపడ్డాడు కదా. అప్పటికైనా గుర్తించలేకపోయాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. చివరికి అతని రహస్యాన్ని కూడా గుర్తు చేసుకొని ప్రియమైన దేవుని బిడ్డ గమనించినట్లయితే అతని అభిషేకం మీద దెబ్బ కొట్టిందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. చాలా సార్లు ప్రియమైన దేవుని బిడ్డ మనం కోలుకోలేనంత స్థితిలోకి తీసుకుని వెళ్తాడు కొన్నిసార్లు. వి నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ ప్రియమైన దేవుని బిడ్డలారా. సో గుర్తుపెట్టుకోవాలి, ఆత్మీయంగా మాట్లాడినట్టుగా కనపడవచ్చు కానీ, ఆత్మీయ వరాలు కలిగినట్టుగా కనపడవచ్చు కానీ, దేవుని చేత పంపబడినారా లేదా, we need to discern them actually. That's very very important. ఏ రీతిగా డిజైన్ చేస్తామని తర్వాత మనం చూసుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, we need to have this discernment. మనం ఏమన్నా వివేచన కలిగినటువంటి హృదయం మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం. అందుకే జాగ్రత్తగా ఉండండి వీరిని గురించి అని చెప్తున్నట్టుగా చూస్తాం. సో దాగి ఉన్నటువంటి తోడే, wolf which can hide, అది ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఉండదు, మన మధ్యలో ఉంటుంది. we need to be very very careful ప్రియమైన దేవుని. రెండవ ఆత్మీయ తలపు మీ దగ్గర నేను తీసుకుని వస్తూ ఉన్నా. సో గమనించినట్లయితే గొర్రె ఏం చేస్తుంది? ఇట్ ఫాలోస్. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రె ఏం చేస్తుందంటే a sheep follows అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. గొర్రె వెంబడిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించాలి, గొర్రెలు వెంబడించే గొర్రెలు మీరు గమనించాలి. కాపరి ముందు పోతూ ఉంటాడు, మీరు గమనించినట్లయితే గొర్రెలు వెనకపోతూ ఉంటాయి. విచ్ ఈస్ మోర్ డేంజరస్? గొర్రె వాటిల్లో విచ్ ఈస్ మోర్ డేంజరస్ అంటే ప్రమాదకరమైన గొర్రె ఏది? ప్రమాదకరమైన గొర్రె కాదు, ఏ గొర్రె ప్రమాదంలో ఉంటుంది ఆ గుంపులో? గొర్రెల కాపరికి దగ్గరగా దట్ ఈస్ సేఫెస్ట్. గొర్రెల కాపరికి దగ్గరగా ఉన్నది సేఫెస్ట్. గొర్రెల కాపరికి దూరంగా ఉంటుంది చూసారా, అది తప్పిపోయే ప్రమాదం ఉంది, వేరే వాడు వచ్చి ఎత్తుకునిపోయే ప్రమాదం ఉంది. యు నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ప్రియమైన దేవుడు ఎందుకు మాటలు చెప్తున్నా అంటే, రెండో మాట ఏదంటే గొర్రె ఎప్పుడు కూడా అనుసరిస్తుంది, గొర్రెల కాపరిని అనుసరిస్తుంది. గొర్రెల కాపరిని అనుసరించడంలో తేడాలు ఉన్నాయని విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఇప్పుడు ప్రియమైన వాళ్ళ గొర్రెల కాపరిని అనుసరించడంలో తేడా. గొర్రెల కాపరి ముందు పోతూ ఉంటే గొర్రెల కాపరికి వెనకనే పోతున్నట్టు గొర్రెను ఎవడేం చేసుకోలేడు, బయట వచ్చి ఎత్తుకుపోవడానికి వీల్లేదు, అది తప్పిపోయే అవకాశం కూడా లేదు. ఎందుకంటే గొర్రె కాపరి ముందు ఉంటున్నాడు ప్రియమైన దేవుడి పిల్లల. కానీ గొర్రెల కాపరికి దూరంగా వెనక ఉన్నటువంటి గొర్రె దూరంగా వెంబడించడం చాలా ప్రమాదకరం ప్రియమైన దేవుని బిడ్డారా. బైబిల్లో వ్రాయబడింది, పేతురు యేసును దూరము నుంచి వెంబడించెను అని బైబిల్లో వ్రాయబడింది. గమనించినట్లయితే యేసు ప్రభును కొట్టుకొని పోతూ ఉంటే పేతురు ఏం జరిగిందో చూద్దామని చెప్పేసి యేసు ప్రభు దగ్గరగా రాలేదు, గుర్తుపడతారేమని చెప్పేసి ఏం చేశారంట? మీరు చూస్తారు బైబిల్లో, మీరు చదవండి. దూరం నుంచి వెంబడించిన పేతురు చివరికి అన్నాడు, యేసు నాకెవరో తెలియదు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కేవలం అనాలజీగా మాత్రమే చెప్తున్నాను. దూరంగా అంటే గొర్రెల కాపరికి దూరంగా ఎవరు ఉంటారంటే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. గొర్రెల కాపరికి దగ్గరగా అనుసరించే వాళ్ళకి ప్రమాదమే లేదు, తప్పిపోయే ప్రమాదము లేదు, ఎవరో వచ్చి ఎత్తుకుని పోయే ప్రమాదం అసలే లేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గొర్రెల కాపరి ఉన్నాడు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెల కాపరికి దూరంగా ఉండటం మంచిది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఎందుకు మాట చెప్పినట్టే, అంటే మనం ఎట్లా గుర్తుపట్టాలి అంటే, తోడల గురించి మనం స్టడీ చేయాల్సిన అక్కర్లేదు, తోడల గురించి స్టడీ చేయాల్సిన అక్కర్లే. గొర్రెల కాపరి నుంచి నువ్వు బాగా తెలుసుకుంటే చాలు, తోడలు ఎవరు ఈజీగా గుర్తుపడతావు. లెట్ మీ టెల్ యు వన్స్ అగైన్, ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రె తోడేళ్ళు ఎలా ఉంటారో అని మనం రీసెర్చ్ చేసి వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్పనక్కర్లా. వాళ్ళ క్యారెక్టర్స్ మనకు ఆల్రెడీ తెలుసు. కానీ గొర్రెల కాపరి ఏ రీతిగా ఉంటాడో, గొర్రెల కాపరిని వెంబడిస్తూ ఉంటే గొర్రెల కాపరి కానివాడు ఎలా రీతిగా ఉంటాడో మనం ఈజీగా గుర్తుపట్టే అవకాశం ఉంది. ఒక మాట చెప్పాలంటే, మీరు ఫేక్ నోట్ కనుక్కోవాలంటే ఫేక్ నోట్ మీద స్టడీ చేయనక్కర్లా. ఫేక్ నోట్స్ ఎట్లా ఉంటాయి, దాన్ని ఏమంటారు? ఫేక్ నోట్స్ అంటే ఏమంటారు? దొంగ నోట్లు. దొంగ నోట్లు ఎలా ఉంటారు దాని మీద రీసెర్చ్ చేయనక్కర్లా. అసలైన నోట్ ఏదో నువ్వు కనుక్కోగలిగితే దట్స్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అసలైన నోట్ ఎప్పుడు కనుక్కుంటావు? నువ్వు స్టడీ చేయాల్సింది దేని మీద? దొంగ నోట్ల మీద కాదు స్టడీ చేయాల్సింది. దేని మీద స్టడీ చేయాలి? అసలైన నోట్ ఏ రీతిగా ఉంటుందో, దట్స్ మోర్ ఇంపార్టెంట్.
సత్యములో ఉన్నప్పుడు అసత్యాన్ని ఈజీగా కనుక్కుంటామని చెప్తున్నా, సింపుల్ గా చెప్పాలంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదెప్పుడు అంటే మనం యేసుకు చాలా దగ్గరగా ఉన్నప్పుడు, యేసుకు చాలా క్లోజ్ గా ఉన్నప్పుడు. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ తప్పిపోయారు కానీ, యేసు ప్రభు శిష్యులు అందరూ కూడా ప్రభువును కాదని వెళ్ళిపోయారు కానీ, ఒక యోహాను మాత్రం శిలువ దగ్గర ఉన్నాడు. గుర్తు చేసుకున్నారా మీరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను అక్కడే ఎందుకు దగ్గరగా ఉన్నాడు యేసు ప్రభుకు? ఏం యోహానుకు భయం లేదా ప్రాణం అంటే? ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది యేసు ప్రభు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు అని బైబిల్లో రాయబడింది. ఏంది? యోహాను ఎవరు? యేసు ప్రభుకు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు అండి ఆయన. అందుకే వాళ్ళరా, యేసు ప్రభును కొడుతూ ఉంటే, యేసు ప్రభును తిడుతూ ఉంటే ఆయన పారిపోలేదు. యేసు ప్రభు సెలవు వేస్తుంటే దగ్గరగా ఉన్నాడు. అందుకే తన తల్లిని ఎవరికి అప్పచెప్పాడు? యేసు ప్రభు యోహానుకి అప్పచెప్పాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో మనం ఏమాత్రం కూడా దొంగ వాటి మీద స్టడీ చేయనక్కర్లేదు, కానీ నిజమైన దాని మీద మనం స్టడీ చేసినట్లయితే, క్లోజ్ రోజు మన వాక్యం చదివితే, రోజు వాక్యంలో మనం తరిచి చదివిందే చదువుతూ యేసు ప్రభు దగ్గరగా చాలా క్లోజ్ గా ఉంటే, వాక్యానికి దగ్గరగా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం కానిదేదో ఈజీగా బయటపడుతుంది. వాక్యం కానిదేదో ఈజీగా బయటపడుతుంది. లేకపోతే కొంతమంది మీరు చూసినా లేదు, వాగ్దానం చెప్పినట్టుగా ఉంటారు, అలాగే బైబిల్లో ఉండదండి. యాక్చువల్ గా గమనించినట్టు మీరు చాలా అబ్జర్వ్ చేయండి. కొంతమంది ఈ మధ్య చాలా ఎక్కువైపోయినాయి. అది బైబిల్లో ఉన్న వాగ్దానం కనపడే, యాక్చువల్ గా బైబిల్లో ఉండదు. అది వాగ్దానం లాగానే కనపడుతుంది. వీటిని ఎప్పుడు తెలుస్తుంది మనకు? బైబిల్లో నిజంగా నీకు వాగ్దానం తెలిస్తే, ఆ రెఫరెన్స్ తెలిస్తే, అరే ఇది బైబిల్ కి సంబంధించింది కాదు, అలాగే ఉంది అని అనుకుంటాం. ప్రేమ వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, అవి నన్ను వెంబడించును. ప్రైజ్ ది లార్డ్. నా గొర్రె ఏం చేస్తాయంట? నా స్వరము వినును. నా స్వరం విను. 3 మాటలు చెప్పినాడు ఇక్కడ. నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించు, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. చూసారా? స్వరం వినాలి, వెంబడించాలి. ఆయన మాత్రం వాటిని ఎరుగుదును అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. యేసు ప్రభు చేత నువ్వు ఎరగబడి ఉన్నావా? దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఈ సాయంకాలంలో క్వశ్చన్ ఏంటో తెలుసా? నీకు యేసు ప్రభు అంటే ఎవరో తెలుసు? యేసు ప్రభుకు నువ్వు తెలుసా? హూ యు ఆర్. ప్రియమైన, దట్స్ మోర్ ఇంపార్టెంట్. చంద్రబాబుకు, నాకు చంద్రబాబు తెలుసు, ఎందుకంటే ఆయన చంద్రబాబు సీఎం కాబట్టి నాకు తెలుసు. కానీ చంద్రబాబు నేను తెలుసు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రియమైన దేవుని బిడ్డలారా. సో నువ్వు దేవుడిని తెలుసుకోవడం పెద్ద కథ ఏం కాదు ప్రియమైన వాళ్ళారా. ఆయన దేవుడు కాబట్టి నీకు ఆయన పేరు తెలుసు, ఆయన కథ అంతా తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ యేసయ్య చేత నువ్వు కనుగొనబడ్డావా? యేసయ్య నిన్ను గుర్తుపట్టగలడా? ప్రియమైన, దట్స్ మోర్ ఇంపార్టెంట్ ప్రియమైన దేవుడు. 3 మాటలు ఆడ వ్రాయబడ్డాయి. నంబర్ 1, నా స్వరం వినను, ఆయన వాటిని ఎరుగును. 3వది, అది ఆయన్ని వెంబడించు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రియమైన వాళ్ళారా. ఎప్పుడైతే ఈ 3 మన జీవితాల్లో ఉంటాయో, ఆయన నిన్ను ఎరిగినట్లయితే ప్రియమైన వాళ్ళారా, మనము ఇంట్లో 100 మంది ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కదా, ఇంట్లో 100 మంది ఉన్నారు. నీకు బాగా క్లోజ్ గా ఒక 30 మంది ఉన్నారు. క్లోజ్ గా 30 మంది ఉన్నారు. ఈ 30 మందిలో ఎవరైనా తప్పిపోతే మనకు ఈజీగా అనుకుంటాం కదా, ఎక్కడికో బయటికి పోవడం, ఉన్నారు ఎక్కడ పోయినా ఎవరైనా అని అడుగుతాం, అవునా కదా? మిగతా వారిని పెద్దగా పట్టించుకోమని ఎరగకపోవచ్చు. వాడు 1 గంట పక్కకు పోయి ఇచ్చిన, ఒక హాఫ్ డే లేకపోయినా కూడా మనకు పెద్దగా తెలియదు, వాళ్ళ గురించి పట్టించుకుని కూడా పట్టించుకోం ప్రియమైన దేవుని బిడ్డలారా. దట్స్ వాట్ వి నీడ్ టు అండర్స్టాండ్ టునైట్. యేసు ప్రభు చేత ఎరగబడ్డాం అంటే అంత క్లోజ్నెస్ యేసయ్యకు మనకు ఉండాలి. యేసయ్య నిన్ను ఒక క్షణం కూడా విడిచిపెట్టలేనంతగా నువ్వు ప్రభుతో ఉండగలిగినట్లయితే ప్రేమ వాళ్ళారా, సాతానుకు చోటివ్వకుండా ఉండగలిగినట్లయితే ఇంక మనం తప్పిపోయే అవకాశం లేదు. మన ప్రభుతో పాటే అడుగులు అడుగు వేసుకుంటూ ప్రభు అడుగుజాడలో నడిస్తే ఎక్కడ ఉంటాం మనం? ఆయన చెప్పే బైబిల్లో పేతురు రాసిన పత్రికలో ఆయన మాదిరి అడుగుజాడలో మనకు ఉంచిపోయాని. ఆయన మాదిరి అడుగుజాడలో నడుచుకుంటూ పోతే పరలోకానికి వెళ్ళడం పెద్ద కష్టం కాదు. యేసయ్య ఎక్కడ నిలబడితే అక్కడ ఉంటాం, అంతే కదా. అడుగుజాడలో పెడితే ఎక్కడికి వెళ్తాం? ఆయన ఎక్కడున్నాడు అక్కడ పోతాం, అంతే. సింపుల్, వెరీ వెరీ సింపుల్. పరలోక రాజ్యం అడుగు పెట్టడం వెరీ వెరీ సింపుల్. ఎట్లా? ఆయన అడుగు పెట్టుకుంటా పోతే మనం పరలోకంలో అడుగు పెట్టింటాం. ఆల్రెడీ మనకు తెలియకుండానే పరలోకంలో అడుగు పెట్టి ఉంటాం. ప్రియమైన దేవుడు కూడా, నేను ఎప్పుడు కూడా నేను చిన్నప్పుడు మా నాన్నతో పాటు చేనికి వెళ్తూ ఉండేవాడిని. చేనికి వెళ్ళినప్పుడు నేను గట్టి మీద తింటాను అనమాట. ఎందుకంటే నాకు బురద అంటే చాలా కష్టం. బురదను పట్టుకోవడం కానీ బురదలు అడిగేయడం కానీ ఇష్టం నాకు. సో మా నాయనేమో బురదలో వేసుకుంటూ మందు చల్లుతా ఉంటారు అనమాట. యాక్చువల్లీ దాన్ని ఏమంటారు?
ఆ? ఆ ఎరువు మందు దాన్ని టెక్నికల్ పదం ఏదో ఉంది కాదు ఏదో అంటే యాక్చువల్ గా అగ్రికల్చర్ ఓకే అది ఎరువు అనుకోండి మందు అనుకోండి యూరియా లాంటి చదువుతూ పోతూ ఉంటాను అన్నమాట. చదువు వెళ్తుంటే నాకేమో వెళ్ళాలని ఇష్టం, కానీ నాకెందుకు భయం అంటే ముఖ్యంగా బురదలో ముళ్ళులు ఉంటాయి. యాక్చువల్గా ఆ ముళ్ళులో ఏడ ముళ్ళ మీద కాలు పెడతానో అని నాకు భలే కష్టం అనమాట. సో మా అని చెప్పేవాడు, అరే ముందు నేను పోతుంటా, నా వెనక కాలు పెట్టు, అంటే నా వెనకనే వస్తా ఉండు, నీకు ఏం గుచ్చుకోవాలని. ఒకవేళ గుచ్చుకుంటే ఎవరు గుచ్చుకుంటది, ముందు ఆయన గుచ్చుకోవాలా, ఆయన గుచ్చుకున్న తర్వాత ఇంకా అక్కడ తీసేయబడుతుంది. సో నేను వెళ్ళేవాడిని, ఆయనతో పాటు వెళ్ళేవాడిని. అంటే బురదలో పెట్టకుండా ఇష్టం లేకున్నా కూడా, ముఖ్యంగా ఎందుకంటే మూలలకు భయపడతాను చాలా, బురద కంటే కూడా మూలలు అంటే నాకు చాలా భయం. సో అంటే అలా వెళ్తాం, అంటే అడుగులో అడుగు వేసుకుంటా పోతుంటే అక్కడ బురదలో కనపడుతుంటాయి అడుగులు. యాక్చువల్గా అడుగు వేసుకుంటూ పోతుంటే మా నాన్న ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోతాం అంతే సింపుల్ గా. యేసుప్రభు మాదిరి అడుగుజాడలు మనకి ఎందుకు ఉంచిపోయాడంటే, ఆయన అడుగుజాడలు అడుగు పెట్టుకుంటే ఫైనల్ గా మనం ఎక్కడ తేలుతాం, అక్కడ ఆయన ఏడున్నాడు అక్కడ ఉంటాం అంతే. ఆయన ఎక్కడున్నాడు, పరలోకంలో ఉన్నాం, మా పరలోకంలో ఖచ్చితంగా ఉండిపోతాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది వెరీ వెరీ సింపుల్, మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రేమైన దేవుని బిడ్డలారా. సో అందుకే గమనించినట్టయితే యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడేది ఏంటంటే, మనం గమనిస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనం. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. వెరీ వెరీ ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి ప్రేమైన దేవుని బిడ్డలారా. చాలా మంది నెగ్లెక్ట్ చేసే వాక్యం అండి ఇది. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు, వారి వరాల వలన మీరు వారిని తెలుసుకుందరు అని రాయలేదండి. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు చెప్పాడా, మీరు వారి వరాల వలన తెలుసుకుంటారు, వారి ప్రవచనాల వలన, వారి యొక్క అద్భుత శక్తి వలన, వారి యొక్క స్వస్థత వలన, లేకపోతే వారు చేసే మహత్కార్యాల వలన మీరు వారిని తెలుసుకుంటారని బైబిల్లో రాయబడిందా? లేదు. ఏంటంట, వారి ఫలముల వలన మీరు వారిని గుర్తెరుగుతారు, వారు తెలుసుకుంటారని దేవుని వాక్యం చాలా క్లియర్ గా రాయబడినట్టుగా చూస్తాం. అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, చాలా మంది విశ్వాసులు చేసే పొరపాటు ఏంటంటే, వరాలు ఉన్నాయని చెప్పి వెంబడబడ్డం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. వాళ్ళ ఫలాలు ఉన్నాయా లేదా ఇంపార్టెంట్, లేదా వారు ప్రేమ కలిగి ఉన్నారా లేదా ఇంపార్టెంట్, వారు లేకపోతే దీర్ఘశాంతం కలిగి ఉన్నారా అంటే ఫలాలు మనకు తెలుసు కదా. ఆ ఫలాలు వారిలో ఉన్నాయా, వారి మాటల్లో కావచ్చు, వారి ప్రీచింగ్ లో కావచ్చు, లేకపోతే వారి ఆరాధనలో కావచ్చు. ఈ ఫలం లేకుండా ఏదున్నా కూడా వ్యర్థం. అంటే అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడతాడు, ఏం లాభం మీకు వరాలుండి కదా. వచ్చిన మీరు గమనించినట్లయితే, ఏమున్నా సరే ప్రేమ లేని వాడనైతే గణగణవాడు ఏందమ్మా అని చెప్తాడు కదా. గణగణవాడు కంచువలేనే ఉంటాను తప్పితే యాక్చువల్లీ గమనించినట్లయితే దాంట్లో ఏమీ సత్తా లేదని ప్రభు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే గిఫ్ట్స్ ఏం చేస్తాయంటే అట్రాక్ట్ చేస్తాయి, వరాలు ప్రజలను ఆకర్షిస్తాయి. శోచనీయం ఏంటంటే బిలీవర్స్ అయితే వెనక వెళ్తూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను తప్పని చెప్పటం లేదు, వరాలు కలిగి ఉండాలి తప్పని నేను చెప్పటం, దయచేసి డోంట్ మిస్అండర్స్టాండ్. వరాలు కలిగి ఉండాలి, అదే రీతిలో గుర్తుపెట్టుకోవాలి. ఫలాలు లేకుండా వరాలు ఉన్నా వ్యర్థమని చెప్తున్నాను. ఫలాలు లేకుండా వరాలు ఉన్నా వ్యర్థమే. కానీ ప్రియమైన వారారా, వరాలు లేకుండా ఫలాలు ఉండడం మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నా. ఇంకా గమనించినట్లేదు, వరాలు లేకుండా పర్వాలేదు, కానీ ఫలాలు ఉండడం చాలా. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, వారి ఫలముల వలన మీరు వారిని గుర్తుపట్టగలని బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. నువ్వు యేసు ప్రభు శిష్యునివా లేదంటే దాంట్లో నీకు ఫలం ఉందా లేదా, ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. నీకు వరం ఉందా లేదా కాదు, వారి వరాల వల్ల వారు తెలుసుకోవాలని ప్రభు చెప్పిండేవాడు, అది ఇంపార్టెంట్ అయింది కాదు. వారి వరాల వల్ల కాదు మనం కనుక్కునేది, వారి ఫలాల వల్ల మనం కనుక్కుంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, గిఫ్ట్స్ ఎప్పుడు కూడా అట్రాక్ట్ చేస్తాయి, గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఫ్రూట్ ఎప్పుడు ఏం చేస్తుందంటే అసలు స్వభావాన్ని బయట పెడుతుంది. ఫ్రూట్ ఎప్పుడు ఏం చేస్తుంది, సత్యాన్ని బయట పెడుతుంది, అసలు స్వభావాన్ని బయట పెడుతుంది. వరం కాదు ప్రేమైన దేవుడు. వి నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ప్రేమైన దేవుడు చాలా బాగా యేసు ప్రభు చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమైన వాళ్ళరా, వాళ్ళు అద్భుతాలు చేయొచ్చు, శక్తి లేకపోతే ప్రవచనాలు చెప్తూ ఉండవచ్చు, లేకపోతే పెద్ద పెద్ద పరిచయం కలిగి ఉండవచ్చు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, దాంట్లో ప్రేమ లేకపోయినా, ఒకవేళ వినయం లేకపోయినా, పవిత్రత లేకపోయినా, యేసు ప్రభు చెప్పినటువంటి, లేకపోతే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాల్లో దాంట్లో ఏమి లేకపోయినా కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు ఎన్ని వరాలు ఉన్నా కూడా అది వ్యర్థం అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడతాం. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో నిజమైనటువంటి గొర్రె ఏం కలిగి ఉంటది, ప్రేమ, వినయం, పవిత్రత, సత్యం, విధేయత. ఇంకేం చెప్పొచ్చు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకేమంటారు, సేవాభావం కదా. అందుకని ఎప్పుడు చెప్తుంటాను ప్రేమైన దేవుని బిడ్డలారా,
పాస్టర్స్ అందరూ ఏం కావాలంటే యాక్చువల్ గా యేసు ప్రభు చేసి చూపించాడు. ఈ మధ్య నేను చూశాను ఎంత ఏంటంటే కొంతమంది సేవకులు, ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్, ప్రేమైన దేవుని పిల్లరా, కాళ్ళు కడగడం మొదలు పెట్టారు. కాళ్ళు కడగడం మొదలుపెట్టి కాళ్ళు కడిగించుకోవడం మొదలు పెట్టారు. మీరు గమనించారు లేదు? మీరు యూట్యూబ్ లో చూడొచ్చు. యాక్చువల్ గా వాళ్ళు కాళ్ళు కడిగి మొట్టమొదటి ఎవరు నా కాళ్ళు కడుగుతారో, ఎవరికి ఛాన్స్ దొరికితే వాళ్ళని చెప్తున్నారు. ప్రేమైన దేవుని పిల్లరా, మొట్టమొదట ఎవరికి ఛాన్స్ అంట. ప్రేమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు కాళ్ళు కడిగిన దేనికోసం? నీకు మాదిరి ఉండడం కోసం ప్రభు గడిగాడు తప్పితే దాన్ని ఆచరించమని కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాళ్ళు కడగడం వల్ల ఏమో అంత తగ్గించుకున్నావా? కాదే ప్రేమైన దేవుడు. ఇట్స్ నాట్ అట్ ఆల్, ఇట్ ఇస్ నాట్ అ ట్రెడిషన్. దాన్ని ట్రెడిషన్ గా చేయొద్దు. ప్రేమ యేసయ్య చెప్పినట్టు మాటలు ట్రెడిషన్ చేయొద్దు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పింది ఏ ఉద్దేశంతో చేశాడు, ఏ ఉద్దేశంతో చెప్పాడు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి ఒకసారి మనం చదువుకుందామా? గలతీ 5:22-23 ఒకసారి చదువుకుందాం ప్రేమైన వాళ్ళారా. గలతీ 5:2. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఇవి లేకపోతే నీకు వరాలు ఉన్నది అర్థమే. గమనించినట్లయితే ఇంకా ఏమున్నా కూడా వ్యర్థం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తిని ఆ ఫలాల ద్వారా కనుగొంటారు. యేసు ప్రభువును కలిగి ఉన్నటువంటి యేసు ప్రభు ఇవన్నీ లేవా? మీరు గమనించండి. యేసు ప్రభు లేవా ఇవన్నీ కూడా? మరి యేసు ప్రభు కలిగిన వ్యక్తి ఏ రీతిగా ఉంటాడు, వాటిని కలిగి ఉంటాడు. దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే వరాలను ఆపేక్షించమని ఉంది కానీ ఫలాలు పోగొట్టుకోమని లేదు. ఫలాలు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఫలాలు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ప్రేమ వరాలు ఖచ్చితం కాదు, ఫలాలు ఖచ్చితం. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో మామిడి చెట్టు మామిడి పళ్ళనే ఇస్తుంది కానీ వేప పళ్ళని ఇయ్యదు. గుర్తుపెట్టుకోవాలి ప్రేమ. ఇక్కడ చెప్తాను చూడండి. ఈ వచనం చదువుకుందాం. 8వ వచనం అనుకుంటా, 16వ వచనం అనుకుంటా. చదవండి ఒకసారి. ముళ్ళ చెట్లు ద్రాక్ష ఫలాలను ఇవ్వదు. యేసు చాలా క్లియర్ గా చెప్తున్నాడు. చూడండి. ముళ్ళ పొదలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్టును అంజురపు పండ్లైనను కోయుదురా. చూడండి, చూసారా? యేసు ప్రభు చెప్తున్నాడు ఏ చెట్టు ఆ ఫలాలను ఇస్తుంది తప్పితే, గమనించట్లయితే ఏ చెట్టు కూడా కాని ఫలాలను ఇవ్వదు. ఏ చెట్టు కూడా కాని ఫలాలను ఇవ్వదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఆ చెట్టు ఏంటో. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ చెట్టు ఫలాలు ఏమున్నాయి దాన్ని బట్టి ఆ చెట్టు ఏంటో మనం తెలుసుకోవచ్చు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఇంకో మాట చెప్పాలంటే, యేసు ప్రభుకు దగ్గరగా ఉంటే మనం ఏ రీతిగా ఉంటాం? యేసు ప్రభు లాగే ఉంటాం. అంతే సింపుల్ గా చెప్పాలంటే, యేసు ప్రభు దగ్గరగా ఉంటే యేసు ప్రభు లాగే ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంత్యకాలంలో అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్త 24వ వచనంలో మనం చూసినట్లయితే, చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం వాళ్ళు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను. చూడండి, మోసపరచడానికి చేస్తారంట సూచక్రియలు, దేవుని మహిమపరచడానికి కాదు. ఏంటంట? మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. వాళ్ళు సూచక్రియలు చేసే దేనికోసం? నిన్ను ప్రభు నుంచి వేరు చేయడానికి చూస్తున్నారు తప్పితే ప్రభు లాగా ఉండేదాన్ని కాదు అన్న విషయాన్ని యేసు ప్రభువే చెప్తున్నారు తన మాటల్లో. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. లెట్ us not be so fascinate about these things. మనకు ఏది కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడో దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రభు మెచ్చుకున్న వాడు యోగ్యుడు గాని, ప్రేమైన వాళ్ళారా, తను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. ప్రభు ఎవరిని మెచ్చుకుంటాడు? ప్రభు నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు, నీ ఫలాన్ని చూస్తూ ఉన్నాడు అంతే. నువ్వు ఎన్ని వరాలు కలిగి ఉన్నా చెప్పటంలా. ప్రేమైన వాళ్ళ గుర్తుపెట్టుకోవాలి, వరాలు ఉంటే అది ఇంకొక డేంజర్. ఏంటంటే నువ్వు ఎన్ని వరాలు కలిగి ఉన్నావో అందరికీ నువ్వు రెస్పాన్సిబుల్ కూడా దేవుడు ఇచ్చినట్టయితే. దట్స్ అనదర్ థింగ్. అది టాపిక్ మన తర్వాత మాట్లాడుకుందాం. గమనించినట్టయితే కొన్నిసార్లు ప్రేమ వాళ్ళరా, ప్రభు ఏమిస్తాడో దానికి మనం రెస్పాన్సిబిలిటీ కూడా మనం కలిగి ఉండాలి. సో ఈ ఫలం అనేది రెస్పాన్సిబిలిటీ కాదు. ఫలం అనేది ఇట్స్ న్యాచురల్. ఫలం అనేది న్యాచురల్. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుడు. ఏ చెట్టు ఆ చెట్టు ఫలాలు ఫలిస్తుంది అంతే. ఇట్స్ వెరీ వెరీ న్యాచురల్. అది మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం ప్రేమైన వాళ్ళరా. సో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ కూడా సత్యానికి గుర్తు కాదు కానీ, యేసయ్య బిడ్డకు గుర్తు కాదు కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ స్వభావం ఏ రీతిగా ఉంది, వాళ్ళ సిద్ధాంతం ఏ రీతిగా ఉంది,
కదా. వాళ్ళ స్వభావము, వారి సిద్ధాంతం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రేమైన దేవుని బిడ్డలారా, రాంగ్ డాక్టరీన్స్ వస్తున్నాయి, చాలా గుర్తుపెట్టుకోవాలి. చూడటానికేమో డాక్టర్ లాగానే కనపడతాయి, బట్ దెర్ ఈస్ హిడెన్ అజెండా ఈజ్ ఇన్సైడ్. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో వాళ్ళ సిద్ధాంతం వేరుగా ఉంటుంది, వాళ్ళు వినయము విధేయత ఉండవు. ప్రేమ చాలా గర్వంగా మాట్లాడుతూ ఉంటారు. వారి మాటలను గుర్తుపెట్టుకోవచ్చు ప్రేమైన, వారు చాలా గర్వంగా మాట్లాడుతూ ఉంటారు. నీకు బి వెరీ వెరీ కేర్ఫుల్ ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇవి చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోవాలి. స్వభావం, సిద్ధాంతం, వినయం, పరిశుద్ధత, ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రేమైన దేవుని బిడ్డలారా. సో మనం హౌ టు బి సేఫ్ అండ్ సెక్యూర్. 5 నిమిషాలు నేను ముగిస్తాను ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడు మనం సేఫ్ గా సెక్యూర్ గా ఉంటామంటే ప్రభుకు దగ్గరగా, క్లోజ్ గా, ప్రభు అడుగుజాడలో నడుస్తూ ఉంటే విల్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఏ రీతిగా ఉంటాం? ఆయన వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలి, ప్రార్థనకు ప్రాధాన్యతనివ్వాలి, వినయంగా ఉండాలి, లేకపోతే సహవాసం కలిగి ఉండాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సహవాసంలో ఉన్నప్పుడు మనం హెల్తీ సహవాసం, నేను చెప్తాను మరోసారి. ఏం సహవాసం అది? ఏ సహవాసం అంటే ఆ సహవాసం కాదు. నేను వాళ్ళరా గమనించినట్లయితే ఏమంటారు? హెల్తీ సహవాసం అంటే ఏం చెప్పాలి? సరైన రీతిగా ప్రభువులో ఎదుగుతున్నటువంటి సహవాసంలో ఉండాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ప్రేమైన దేవుని బిడ్డలారా. సో గమనించినట్లయితే యేసుకు దగ్గరగా ఉండటం సురక్షితం. దట్స్ కన్క్లూషన్ ఏంటంటే, యేసుకు దగ్గరగా ఎవరు ఉంటారో వాళ్ళు చాలా సేఫ్. ఏ విధంగా చెప్పారు? ఎవరు ఎత్తుకొని పోలేరు, వాళ్ళు తప్పి కూడా పోలేరు, వారి దారి కూడా తప్పరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రేమైనది. యేసుకు దగ్గరగా ఉండటం చాలా ఇంపార్టెంట్ అని ప్రతి ఒక్కరిని అనుమానించొద్దండి. మనకు ఎవరిని అనుమానించాలో వాక్యంతో ఉంటే ఆటోమేటిక్ గా మనకు తెలుస్తుంది. 3వ తలంపు 5 నిమిషాల్లో ముగిస్తాను. ఎ షెపర్డ్ ప్రొటెక్ట్స్ అంటే గొర్రెల కాపరి ఏం చేస్తాడు? తన మందను భద్రపరుస్తాడు, లేకపోతే రక్షిస్తాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. నేను మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కోసం తన ప్రాణం పెడతాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. గొర్రెల కాపరి ఎప్పుడు కూడా పారిపోడండి, ఎప్పుడు కూడా పారిపోడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎందుకు దేవుడు దావీదును అమితంగా ప్రేమించాడంటే, ఒక గొర్రె కోసం దావీదు తన ప్రాణాన్ని పెట్టడానికి వెనదీయలేదండి. ఒక గొర్రె కోసం సింహంతో పోరాడడానికి, ఎలుగుబంటితో పోరాడడానికి సిద్ధపడిన వాడు, తన ప్రాణానికి తెగించి గొర్రెలను కాపాడిన వాడు. అందుకే యేసు అంటే అతడు నా హృదయానుసారుడు అన్నాడు. దావీదు గురించి ఏమన్నాడు? అతడు నా హృదయానుసారుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే గుర్తుపెట్టుకోవాలి, ఈ గొర్రెల కాపరి ఎప్పుడు కూడా మన ఫాల్ట్ ఫైండ్ అవుట్ చేయడు, కానీ ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే మనల్ని రిస్టోర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. గొర్రెల కాపరి ఎప్పుడు కూడా అరే నువ్వు తప్పిపోయి పోరా అని వదిలేసే దేవుడు కాదు మన దేవుడు. పేతురు తప్పిపోయాడు, ముమ్మారు పంచాడు, పేతురును వదిలేశాడా? పేతురు, నువ్వు ముమ్మారు నాతో 3.5 సంవత్సరాల నుండి ముమ్మారు నన్ను కాదని చెప్తావా? అరే నువ్వు నా శిష్యుడు అని చెప్పడానికి సిగ్గుపెడుతున్నాను అని చెప్పాడా? చెప్పలేదే. ఈ రిస్టోర్డ్ హిమ్ బ్యాక్ అగైన్. కానీ మనమైతే ఏం చేస్తాం? అరే మనం ఏం చేస్తాం? మనం వెలేస్తాం కదా. చాలా మంది మనం గమనించే సంఘం నుంచి వెలేస్తారంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. గాడ్స్ నేచర్ ఏంటంటే తప్పిపోయిన వారిని రిస్టోర్ చేయటం పరిచర్య అండి. యేసు ప్రభు చేసిన పరిచర్య. ఒక గొర్రె తప్పిపోతే 199 పక్కన పెట్టి ఏం చేస్తున్నాడు? ఒక గొర్రె కోసం వెతికినటువంటి దేవుడు మన దేవుడు. గుర్తుపెట్టుకోవాలి, ఏ ఒక్కరు కూడా తప్పిపోకూడదు అని ఆలోచన చేస్తూ ఉంటే నువ్వు వెళ్ళిపో, నిన్ను వెలేస్తాం అనే వాళ్ళు మనకు సంఘాల్లో కనపడుతూ ఉన్నారు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. వెలేయడం, కోపపడడం అనేది పెద్ద గొప్పం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కోపం ఎవడైనా కోప్పడతాడు. తెలివి ఉన్నా తెలివి లేకపోయినా, చదువున్నా చదువు లేకపోయినా, పిల్లోడైనా పెద్దోడు ప్రతి ఒక్కరు కోప్పడతాడండి. కోప్పడకుండా శాంతంగా ఉండడం నేర్చుకోవాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద లార్డ్. గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని దగ్గర ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, గొర్రెల కాపరి చేతిలో ఒకటి ఉంటది. ఏంటి ఏమంటారు దాన్ని? దుడ్డు కర్ర కదా. అందుకే నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును అని దావీదు అంటాడు. దుడ్డు కర్ర అంటే నన్ను ఏమంటారు? షెపర్డ్ స్టాఫ్ అంటారు. షెపర్డ్ స్టాఫ్ అంటే కాపరి కర్ర. ఇది 2 రకాలుగా పనిచేస్తుంది అని తెలుసా ప్రియమైన వాళ్ళారా. గమనించినట్లయితే ఆ గొర్రెలకు ఈ షెపర్డ్ స్టాఫ్ అనేది గొర్రెలను తప్పిపోకుండా నడిపింపజేస్తుంది ఒకటి. అదే దుడ్డు కర్ర ఏం చేస్తుందంటే తోడేళ్లను ఎదుర్కోవటానికి కూడా
ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దుడ్డుకర అనేది గొర్రెలను నడిపిస్తుంది సరైన మార్గంలో. అండ్ గమనించినట్లయితే తోడెలను ఎదుర్కోవడానికి కూడా అదే దుడ్డుకర వాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకోవాలి. అందుకే గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరిని అనుమానించడం కాదు, కానీ వాక్యములో మనం ఎదిగే కొద్దీ, ప్రభుకు దగ్గరగా ఉండే కొద్దీ మనం ఏం చేయొచ్చంటే ఈజీగా వీ కెన్ ఫైండ్ దెమ్ అవుట్. ఎవరు గొర్రెలు ఎవరు తోడేళ్ళు అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ప్రియమైన దేవుడు. అందుకని ఏం చెప్పాను, ఫేక్ నోటు కనుక్కోవటానికి దాని మీద స్టడీ చేయనక్కర్లేదు, కానీ సరైన నోట్లు ఏ రీతిగా ఉంటే దాని మీద స్టడీ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా ఫేక్ నోట్లను మనము గుర్తుపట్టేయగలం ప్రియమైన దేవుడు బిడ్డలారా. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం 139వ కీర్తన 23-24 వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 23-24 వచనం. దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపు. This should be our prayer, ప్రియమైన దేవుడు. This should be our prayer so that we cannot go away from the Lord. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మీ దగ్గర నేను 3 పాయింట్లు తెచ్చాను. 3 ఏంటి? నెంబర్ 1, a fox hides. A wolf hides. ఏం చేస్తుంది? అది ఎప్పుడు కూడా దాగి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. రెండవది, a sheep follows. ప్రభువును వెంబడిస్తూనే ఉంటుందంటే ప్రభువుకు దగ్గరగా ఉండేది సేఫెస్ట్, ప్రభువుకు దూరంగా ఉన్నది కొంచెం వల్నరబుల్. వేరే వాడు ఎత్తుకుని పోయే అవకాశం ఉంది, అది కూడా తప్పిపోయే అవకాశం ఉంది. మూడవది, షెపర్డ్ ప్రొటెక్ట్స్. మన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మనల్ని తప్పిపోనివాడు, గుర్తుపెట్టుకోవాలి. పొర్రపాటున తప్పిపోయినా ఏం చేస్తాడు? మన కోసం ఆయన వెతికి మనం దొరికేంత వరకు కూడా మనల్ని కాపాడే దేవుడు. పేతురు తప్పిపోయినా సరే ప్రేమ వాళ్ళరా, పేతురును రిస్టోర్ చేసి నా గొర్రెలను కాయి వారిని కాయమని చెప్పినటువంటి ప్రభు. గమనించినట్లయితే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితం నిజంగా ప్రశ్నించుకుందాం ప్రియమైన దేవుడు. We need to be very, very careful. మన మూల వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం చదువుకొని ముగించుకుందాం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజురపు పండ్లైనను కోయుదురా. చాలు ప్రియమైన దేవుని ద్వారా. ఇంకా మన పక్క మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పరికి మల్ల చెట్టు కాని ఫలము ఫలించును అని కూడా ప్రభు చెప్తున్నట్టుగా చూస్తాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా కళ్ళు పంచుకుందాం ప్రియమైన దేవుని ద్వారా. నీడ్ టు బి వెరీ, వెరీ కేర్ఫుల్. అంత్య దినాల్లో మనం అంటున్నాం, ఎవడునో మిమ్మల్ని మోసపడనీయకుడి అని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నట్టుగా చూస్తాం. ఎవడు కూడా నిన్ను మోసపరచకుండా చూసుకో అని చెప్తున్నాడు. మోసపరచకుండా చూసుకోవాలంటే మన వాక్యములో ఎదగాలి, ప్రభువు దగ్గరగా ఉండాలి, ప్రభు క్లోజ్ గా ఉండాలి. గమనించినట్లయితే ప్రభు మనల్ని భద్రపరిచే దేవుడు. తలలో వంచుకొని ప్రార్థన చేసుకుందాం. కపటపు పలుకే పలుకని వాడు, మోసపు క్రియలే చెయ్యని వాడు. కపటపు పలుకే పలుకని వాడు, మోసపు క్రియలే చెయ్యని వాడు. దోషులనెల్లా క్షమించాడు. ప్రతి పాపిని ప్రేమించిన నిజ దైవము యేసుని నమ్ము సోదరా, నీవు యేసుని నేడు. నిజము సోదరి, నీ పాపము వీడు.
నీలో ఆత్మను నింపిన దేవుడెవరని పరికించి చూడు, యేసు పాదములను చేరు. నమ్ము సోదరా, నీవు యేసుని నేడు. నిజము సోదరి, నీ పాపము వీడు. కలువరి గిరిలో రుధిరము కార్చి కఠినుల ఎడల దయనే చూపి. కలువరి గిరిలో రుధిరము కార్చి కఠినుల ఎడల దయనే చూపి. పాపుల కొరకై ప్రాణము పెట్టి, పాపుల కొరకై ప్రాణము పెట్టి, మన కొరకై మృతి గెలిచిన పరిశుద్ధుడు యేసని. నమ్ము సోదరా, నీవు యేసుని నేడు. నిజము సోదరి, నీ పాపము వీడు. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో ప్రభువానైనా మీరు మాతో తండ్రి మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం తండ్రి. మాకు బయట నుంచి వచ్చే తండ్రి ప్రభ ప్రమాదము కంటే లోపల ఉన్న ప్రమాదం బహుఘోరమైనదని ప్రభ మీరు సెలవిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు యేసు ప్రభ. తండ్రి నా దేవ నా ప్రభ, హెల్ప్ us to be very very careful my master God. తండ్రి మా యొక్క తండ్రి ప్రభ విశ్వాస యాత్రలో, విశ్వాస జీవితంలో నా దేవ నా ప్రభ నేను మేము ఎక్కడ కూడా మోసపోకుండానట్లు తండ్రి, ఎక్కడ కూడా తండ్రి ప్రభ మేము తండ్రి తప్పటడుగు వేయకుండా ఉండనట్లు యేసు ప్రభ మిమ్మల్ని అనుసరించే వారంగా, చాలా క్లోజ్ గా మీకు హత్తుకునే వారంగా ఉండే గొప్ప కృపను ప్రసాదించండి ప్రభ. యోహాను నా దేవనైనా మీ యొక్క తండ్రి ప్రభనైనా హృదయానికి హత్తుకున్నాడు కాబట్టి నా దేవ నా ప్రభనైనా అంత గొప్ప తండ్రి ప్రభనైనా శ్రమలో కూడా నిన్ను విడిచిపోకుండా తండ్రి శిలువకు దగ్గరగా ఉన్నట్టుగా మేము చూస్తూ ఉన్నాం. యేసయ్యా మీకు స్తోత్రం నా దేవ నా ప్రభ. అలాంటి గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి తండ్రి, గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసు ప్రభ. తండ్రి ఎవరు గొర్రెలో ఎవరు తోడల్లో గుర్తుపెట్టే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి ప్రభు. తండ్రి వారి ఫలముల వలన తెలుసుకుంటారని మీరు సెలవిచ్చిన తండ్రి, వారి వరములను బట్టి కాదు గాని తండ్రి ఫలముల వలన తెలుసుకుంటారని మీరు సెలవిచ్చారు కనుక యేసయ్యా కృప అనుగ్రహించండి. మీ వాక్యపు వెలుగులో నడిచే గొప్ప కృపను ప్రసాదించండి దేవా. మా హృదయాలను పరిశోధించండి ప్రభు. మేము ఎటు వెళ్తున్నామో, ఏ రీతిగా తండ్రి ముందుకు సాగుతున్నామో యేసు ప్రభు మా హృదయములను పరిశోధించి తెలుసు ప్రభు, తెలుసుకుని మమ్మల్ని నడిపించవలసిందిగా ప్రతిమలాడుకుంటూ ఉన్నాం. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం యేసు ప్రభు. తండ్రి మీ హృదయములను జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి అని సెలవిచ్చిన ప్రభావ మీకు స్తోత్రం. జాగ్రత్త అని సెలవిస్తున్న ప్రభావ మీకు స్తోత్రం నాయన. ఈ అంత్య దినాల్లో మేము ఎక్కడ కూడా మోసపోకుండా ఉండనట్లు, ఎక్కడ కూడా తండ్రి మేము అవమానపరచబడకుండా ఉండనట్లు యేసు ప్రభు మీ యొక్క కృపను మీరు మాకు ప్రసాదించండి ప్రభు. మీ యొక్క సన్నిధిలో మేము ఎదిగే గొప్ప కృపను ప్రసాదించండి. మిమ్మల్ని వెంబడిస్తూ మీ అడుగుజాడల్లో ఉండే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి. మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాను తండ్రి ప్రభు. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని, మాటలు విన్న ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రం యేసు ప్రభు. తండ్రి నా దేవనైనా విత్తబడిన వాక్యం తండ్రి ప్రభానైనా నీరు కట్టి ప్రభానైనా ఫలింపచేయండి యేసు ప్రభు. సాతానుడు ఎత్తుకొని పోకుండా యేసు ప్రభానైనా తండ్రి ప్రభు మా హృదయంలో చుట్టూ మీ కంచెని వేసి యేసు ప్రభానైనా తండ్రి భద్రపరచవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. మా ఫెలోషిప్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పేరు పేరున తండ్రి ప్రభు దీవించండి, పేరు పేరున తండ్రి ప్రభు దీవించండి. ప్రతి ఒక్కరిని యేసు ప్రభు అయినా వారిని ఎరిగిన దేవుడు అని మీ వాక్యం సెలవిస్తూ, నా గొర్రెలను నేను ఎరుగుదును అని మీరు సెలవిస్తూ ఉండదు యేసు ప్రభు. ఇదిగో ప్రభు మీ స్వరాన్ని వింటున్నాం తండ్రి ప్రభు. మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నారని మేము నమ్ముతున్నాం. మేము మిమ్మల్ని వెంబడిస్తామని కూడా మాటిస్తున్నాం యేసు ప్రభు. కృపనివ్వండి నాయన. మీకే మహిమ చెల్లిస్తూ నా దేవాల ప్రభానైనా ఎండల తీవ్రత తగ్గించినందుకు స్తోత్రం యేసు ప్రభు. తండ్రి మా బిడ్డలందరికీ కూడా తండ్రి మా ఫెలోషిప్ ఉన్న ప్రతి బిడ్డకు యేసు ప్రభానైనా తండ్రి ప్రభ రక్షణగా మీరు ఉండవలసిందిగా ప్రతిపాడుకుంటున్నాం యేసు ప్రభ. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైన తగలకుంటున్నట్లు యేసు ప్రభ. మేము ఎక్కడ కూడా తప్పిపోకుంటున్నట్లు యేసు ప్రభ. మీకు అధికమైన కృపను తండ్రి మీరు మాకు ప్రసాదించి ప్రభ. ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి యేసు ప్రభ. ఆత్మీయ దీవెనలు, ఆరోగ్యపరమైన దీవెనలు, ఆర్థిక దీవెనలు కుమ్మరించి ప్రభ. మీ నామాన్ని మహిమపరచుకోవాల్సిందిగా ప్రతిమలాడుతూ తండ్రి మీ చిత్తమైతే మేము తండ్రి నెక్స్ట్ సాటర్డే కలుసుకునే రీతిగా స్తుతించి ఆరాధించి గణపరిచే పర్యంతం మీ యొక్క సన్నిధిని, సమృద్ధిని, భద్రతను మాతో ఉంచవలసిందిగా ప్రతిమలాడుతూ యేసయ్య శక్తిగల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవంగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రేయర్ చేస్తే